విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది, మరి నారా లోకేష్ గారు కూడా చేయడం జరిగింది. అంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా కూడా నేరుగా ప్రజలను కలవడంలో ఈ రకమైనటువంటి యాత్రలు దోహదపడతాయి. అటువంటి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో దానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అయితే ఇక్కడ పాదయాత్ర చేసినటువంటి నాయకుడి ద్వారా రాష్ట్రానికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏమిటి అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. దాదాపు అప్పట్లో 1450 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర ద్వారా సుదీర్ఘంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మొత్తం రాష్ట్రంలో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల తన యొక్క నేరుగా ప్రజలతో మమేకమై తెలుసుకొని తద్వారా వచ్చిందే ఉచిత కరెంటు, తద్వారా వచ్చిందే ఫీజు రియంబర్స్మెంట్, తద్వారా వచ్చిందే ఆరోగ్యశ్రీ. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర వల్ల వచ్చాయి. మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర దాదాపు 3648 కిలోమీటర్లు జరిగింది సుదీర్ఘంగా. మరి ఆ పాదయాత్ర ద్వారా వచ్చినదే అమ్మఒడి, గ్రామ స్వరాజ్యమైనటువంటి వార్డు గ్రామ సచివాలయాలు, అదే విధంగా విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇప్పుడు ఇవన్నీ అంటే రైతులకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు. ఓకే కాదు, అందరికీ తెలిసిన వేళ ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేమి పథకాలు వచ్చినాయి కాదు సురేష్. ఒక్క విషయం నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ పాదయాత్ర వల్ల వాళ్ళు మాట్లాడేది ఏంటి? వీళ్ళు పాదయాత్ర వల్ల వాళ్ళకి 164 సీట్లు వచ్చినాయట, మీకు 11 సీట్లు వచ్చినాయట. అది వాళ్ళు చెప్తారు. మా పాదయాత్రల వల్ల ప్రజలకు మేలు జరిగింది, వాళ్ళ పాదయాత్రల వల్ల వాళ్ళకి అధికారం వచ్చింది. అంతిమంగా ప్రజలకు ఎవరి వల్ల మేలు జరిగిందో సంతోషం మీ నోడుతానో చెప్పారు. అంటే ప్రజలు తప్పు చేశారా? ఒకటి, ఈ రోజు మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిన పాదయాత్ర ద్వారా రాష్ట్రానికి వచ్చినటువంటి మేలేంటి, యువకుల ద్వారా వచ్చినటువంటి మేలేంటి? అవన్నీ మనం తర్వాత పెట్టుకుందాం. ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ కదా కావాల్సింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి? గతం అయిపోయింది. ఫ్యూచర్ 3 లక్షల కోట్ల అప్పు ఫ్యూచరా? రాష్ట్రానికి ఆర్థికంగా దివాలా తీయడం ఫ్యూచరా? ఆర్థిక విధ్వంసం అవడం ఫ్యూచరా? ఏంటి ఫ్యూచరా? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏంటి? ఫ్యూచర్ అంటే ఏంటి సార్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూచర్? ఓకే, ఫ్యూచర్ అంటే ఏం ఫ్యూచర్? చంద్రబాబు నాయుడు గారి వల్ల ఓకే కాదు, లక్షల కోట్ల అప్పు మిగులుతుంది సార్. ఒకటి చెప్పేది, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే మొదటి లైను, మీరు ఒకసారి మేనిఫెస్టో ఓపెన్ చేస్తే మొదటి లైన్ జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల అప్పు చేశాడని మేనిఫెస్టో మొదటి లైన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మధ్య అసెంబ్లీలో ఏం ప్రకటించారు? మళ్ళీ లాస్ట్ కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? 19 నెలలకి 3 లక్షల కోట్ల అప్పు దాటిపోతుంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్? అదే సురేష్ మీ ఆవేదన అర్థమైంది, మీ ఆక్రందన అర్థమైంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలా మాట్లాడితే అరణ్యరోధనే అవుతుంది. అసెంబ్లీకి వెళ్ళి మీరు ఇదే ప్రశ్నించండి. అదే కదా వాళ్ళు అంటున్నారు రమ్మని. ఇప్పుడు అసెంబ్లీ వ్యవహారం గురించి నేను మాట్లాడితే దీని గురించి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఒకసారి కాదు, నేను అనేది ఏంటంటే, వీడియో రికార్డ్స్ ఎక్కుతాయి కానీ ఇక్కడ మాట్లాడితే ఒరిజినల్ రికార్డ్స్, రాజ్యాంగబద్ధంగా రికార్డ్స్ ఉంటాయా? ఇది ఉంటుంది కదా, మీకు మంచిదే కదా, మీకు ఒక మంచి అవకాశం అసలు అసెంబ్లీ అన్నది మీరు వాయిస్ కి. అగ్రీ విత్ యూ సార్. కానీ ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేస్తున్నా. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ప్రజా సమస్యల మీద గలం విప్పడానికి అవకాశం లేని అసెంబ్లీకి వెళ్లడం వలన ఉపయోగం ఏమిటి అన్నటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి మాటలే. సో అందుకని మీరు అడగలేదా? ఇప్పుడు కూడా కేవలం రాజకీయ దాడి కోసం ఉపయోగించుకునేటువంటి వేదికల మీద మాకు ఈ రకమైనటువంటి అవమానాలు అవసరం లేదు, అంతకన్నా వీళ్ళకి ఇది అవసరం లేదు. ఈ రోజు ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు నేరుగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను నేరుగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గొంతు విప్పి ప్రజా సమస్యలు లేవనెత్తితే అది ఈ రోజు 1,00,000 కోట్ల గలం అవుతుంది. ఉదాహరణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. ఈ పోరాటం ఏ రకంగా జరిగిందో, 1,00,000 కోట్ల గలం ఏ రకంగా అయిందో మీరు చూశారు. కాదు, నాకు అర్థం కాదు ఏంటి ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత, 1,00,000 కోట్ల గలం ఏంటి? సారీ సార్, ఐఎమ్ సారీ, కోటి సంతకాల ద్వారా కోట్ల మంది గలమైంది అది. ఓకే, నాకు 1,00,000 కోట్లు అంటే మళ్ళీ అదో రకమైన కాంట్రవర్సీ. సారీ, బై మిస్టేక్
కోటి మంది సంతకాల సేకరణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోని పౌరులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రజా పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంతమంది ప్రశ్నించారు. కోటి మంది ప్రజలందరూ భాగస్వామ్యం అవుతుంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఏంటి బయటికి వెళ్ళిపోతున్నారు? విజయసాయి రెడ్డి గారు ఏమైనా పాదయాత్ర చేస్తారంటే ఏంటి? ఎత్తనేవాడు సార్. ఇప్పుడు ఎవరున్నా పోయినా ప్రజలకు మేలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వాన్ని నడిపేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, లక్ష్యాల కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళతో కలిసి ముందుకెళ్తాం. ఓకే, ఎవరో ఉన్నారని ఎవరో పోయారని మేము పార్టీలో ఈ రోజు అవసరం లేదు. పార్టీకి సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏం చేయదలుచుకున్నారు వాటి కోసం మేము నడుస్తాం. ఓకే, దాంట్లో ఎవరు భాగస్వామ్యం అయినా భాగస్వామ్యం కాకపోయినా వ్యతిరేకించినా అంతిమ లక్ష్యానికైతే మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాం. ఓకే, బీజేపీకి సౌత్ గేట్ వేగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారట. మంచిది సార్. బీజేపీకి కనిపిస్తున్నారేమో, ప్రజలకు కనిపించడం లేదు. బీజేపీకి కనిపిస్తే దానికి ఎవరేం చేస్తాం? బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయిపోయారనే విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదటగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా భావించారు ఒక గొప్ప నాయకుడే ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలకు అరంగేట్రం చేశారు, వారి ద్వారా రాష్ట్రానికి ఏదైనా మేలు జరుగుతుందని భావించారు. మేము కూడా ఆలోచించాం. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తులు లాంటి వ్యక్తులు ఈ రకంగా నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేయడానికి ముందుకొస్తే స్వాగతిస్తాం. కానీ ఈ రోజు అవకాశవాద రాజకీయాలకు బలైపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి కుట్రలో పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తులు కూడా పావుగా మిగిలిపోయినటువంటి